హ్యాపీ ఫ్రైడే అండి. చాలామంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు, లక్ష్మీ అమ్మవారి దగ్గర కలశం ఏర్పాటు చేసుకున్నావు కదక్క, ఆ కలశంలో ఉండే వాటర్ ప్రతి నిత్యం మార్చుకోవాలా, అసలు ఏ ద్రవ్యాలు వేస్తున్నావు ఒక్కసారి చెప్పండి అక్క అని నాకు కామెంట్స్ పెడుతున్నారండి. వాళ్ళ కోసమండి ఈ వీడియో. మనము లక్ష్మీ అమ్మవారి దగ్గర అయినా లలిత అమ్మవారి దగ్గర అయినా కలశం అయితే నిత్య కలశం అయితే ఏర్పాటు చేసుకోండి. చాలా చాలా మంచిది. నాకు శాస్త్రాలు అన్నీ తెలిసిన ఆవిడైతే ఇవి చెప్పిందండి, ఈ కలశం ఏర్పాటు చేసుకో లక్ష్మి అని. ఆ కలశం వాటర్ అనేది ప్రతి నిత్యం మారుస్తూ ఉండాలి, ఎందుకంటే అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి. అయితే మంచి వాటర్ వేయండి. ఆ తర్వాత అందులో కుంకుమ, పసుపు, చందనము, జవ్వాది పౌడరు, ఆ తర్వాత పచ్చకర్పూరం వేయండి. అలాగే ఆ కలశానికి గాజులు వేయండి. గాజులు అయితే మీరు 1 మంత్కి ఒకసారి మార్చుకోండి. అలాగే మీకు వేప కొమ్మలు దొరికినట్టుగా అయితే వేప కొమ్మలు పెడుతూ ఉండండి. మంగళవారాలు, శుక్రవారాలు ఈ వేప కొమ్మలు దొరకకపోతే తులసి కొమ్మలు కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా మీరు వేసుకోండి. ముఖ్యంగా శుక్రవారం మాత్రం ఇలాచీలు, లవంగీలు వేయండి.